మనకివ్వబడింది ఒకే జీవితం. ఈ ఒక్క జీవితాన్ని దేవుని మహిమ కొరకు మనం ఖర్చు చేయాలి. జాన్ వెస్లీ గారు అన్నారు, గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు అన్నారు, ప్రభువా నా జీవితము ఇదిగో క్రొవ్వొత్తిలాగా కరిగిపోయేటట్లు చేయి నాయనా అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి జార్జ్ ముల్లర్ అన్నటువంటి మాట ఏంటంటే, దైవజనుడు అయిన జార్జ్ ముల్లర్ అన్నటువంటి మాట ఏంటంటే, మరి పేదవాళ్లకు ఎంతో సేవ చేస్తూ గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి జార్జ్ ముల్లర్ గారు పలికినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నాకు ఒక్క జీవితం కాదు నాయన, ఇంకా 100 జీవితాలు ఇచ్చి ఉంటే నేను ఇలాగే నీ కొరకు ఖర్చు పెట్టుండేవాడిని అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మనకు 10 జీవితాలు లేవు, మనకు 100 జీవితాలు లేవు, మనకు 2 జీవితాలు కూడా లేవు. ఒకే ఒక్క జీవితము, మరి సాధారణమైనటువంటి ఒకే ఒక్క జీవితము. ఈ తుచ్చమైనటువంటి ఆనందము కొరకు మనం ఖర్చు చేయొద్దు, కానీ దేవుని మహిమార్థమై మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం, ప్రభుతో సదాకాలం ఉంటాం. ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. ఈ లోకములు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతుకుతారు. అయినను ఆయాసము దుఃఖమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకము అశాశ్వతమైనటువంటిది, ఈ లోకము శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి లోకము మన కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. ఆ శాశ్వతమైనటువంటి లోకములో ప్రభుతో మనం ఉండబోతున్నాం. అయితే లోక సంబంధమైన వాటికి ఎక్కువగా మరి ప్రయారిటీ ఇవ్వక, మరి ప్రిఫరెన్స్ ఇవ్వక, వాటికి ప్రాధాన్యత ఇవ్వక ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వవలసిందిగా దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను.